హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి మాస్ మసాలా వంటలు. ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను మరో కొత్త రకమైన వంటతో. అదేంటి అనుకుంటున్నారా? చికెన్ గ్రేవీ అండి. చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాము. చాలా రకాలుగా చేస్తారు, బట్ ఇది ఒక వన్ ఆఫ్ ద స్టైల్ అనమాట. సో ముందుగా చికెన్ గ్రేవీని చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా చేయాలో చూసేద్దాము. సో దానికోసం ముందుగా చట్టి తీసుకోండి. ఈ చట్టి తీసుకున్న తర్వాత చట్టీలో ఒక ఆయిల్ పోయండి. కొంచెం ఒక హాఫ్ కప్ ఆయిల్ వాడండి, సరిపోతుంది. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాను, ఎలా చేశాను, ఏంటి అనేది మొత్తం మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్డ్గా ఇస్తాను. చూసి ఫాలో అయిపోండి. ఈజీగా టేస్టీగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేసేయండి. సో ఆయిల్ అలా హీట్ ఎక్కాక చూపించిన విధంగా ఒక చెక్క, 2 లవంగాలు, కొంచెం షాజీరా యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కనిచ్చాక ఒక 2 పచ్చిమిర్చి అలా చీలికలుగా చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగుతూ ఉందనంగా ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. జనరల్గా కరివేపాకు అనేది కూడా చికెన్లో వాడచ్చు, చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా చికెన్ ఫ్రైలో కరివేపాకు వాడి చేశాను కదా, అలాగే గ్రేవీలో కూడా కొంచెం వేసుకోవచ్చు. ఆ రెండు కొంచెం వేగాక ఒక ఆనియన్ అనేది నిలువు ముక్కలుగా కోసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి బాగా వేగనివ్వండి. అలాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా చక్కగా నూనెలో వేయించండి. అది కూడా వేగిపోయాక ఒక టమాటో కోసి పెట్టుకొని దాన్ని ముక్కలుగా చేసుకొని ఆ కోసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసేసేయండి. సో టమాటోలు అనేవి చక్కగా మగ్గనివ్వండి. ఒక 2 మినిట్స్కి మగ్గిపోతాయి. ఇది చూడండి, చక్కగా మగ్గిపోయిన నూనెలో. ఇప్పుడు మనం ముందుగా పచ్చి కొబ్బరి ఒక అరచిప్ప తీసుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులు తీసుకొని రెండింటిని కలిపి వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్గా చేసి పెట్టుకున్నాము. ఆ పేస్ట్ యాడ్ చేశాను ఇప్పుడు నేను ఇక్కడ. అది వచ్చేసి 2 గరిటెలు వేసుకున్నాను. అంటే ఒక కప్పు, ఫుల్ కప్పు ఒకటి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ గ్రేవీ మొత్తం కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా వేయించాలి. నువ్వులు, కొబ్బరి ఇదంతా పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, అందుకని బాగా కొంచెం వేయించండి మంచిగా. ఒక 2 మినిట్స్, ఒక 2 నిమిషాలు వేగాక చక్కగా ఇలా వచ్చేసేస్తుంది. చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో. ఇప్పుడు ఇందులోకి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం మనము. చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 3 స్పూన్లు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నా వంటకాలు, నా స్టైల్ చూసినట్లయితే ఫ్రెండ్స్, మీరు నేను అందరిలాగా ఇవి ఇంగ్రీడియంట్స్ ఇవి ఇలా తీసుకోవాలి, ఇలా చేయాలి అని ఉండదు. నా ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, బట్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేస్తే కనుక ఇంగ్రీడియంట్స్ అవి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నో వర్రీస్, చక్కగా ఫాలో అయిపోవచ్చు. అవి చూసి ఈ ప్రాసెస్ చూసి వీడియో చేస్తూ ఫాలో అయిపోండి. సో ఇప్పుడు చికెన్ అనేది యాడ్ చేసుకోండి. మీరు గమనించినట్టయితే నేను ఇందాక సాల్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేశాను. సాల్ట్ కూడా యాడ్ చేసేసిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు చికెన్ ముక్కలు అనేవి కడిగి శుభ్రంగా పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. 1 కిలో చికెన్ అనమాట ఇది. ఎక్కువగా గ్రేవీలోకి బోన్ పీసెస్ వేసేసుకొని చేసుకుంటే బాగుంటుంది. బోన్లెస్ పీసులన్నీ మనం ఫ్రై లాగా చేసేసుకోవచ్చు. నేనైతే అలాగే చేసుకుంటాను. సో అందుకని ఎక్కువ బోన్సే వాడాను అనమాట పులుసుకి. అలా చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని 1 నిమిషం మొత్తం తిప్పేసుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ అనేది అలా వదిలేయండి. అప్పుడు చికెన్ అనేది, చికెన్లో ఉన్న నీరంతా దిగి ఆల్మోస్ట్ అదే వాటర్ అనేవి పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా వాటర్ ఎక్స్ట్రాగా మనం యాడ్ చేయవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ ఉడకనిచ్చాక అప్పుడు మూత తీసి చూడండి అలా ఎలా వాటర్ వచ్చేసినాయో మొత్తం. చికెన్ కుండే ఆ వాటరింగ్ అంతా మొత్తం పైకి వచ్చేసేసి ముక్క ఉడికిపోయి అలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ గ్రేవీని మనం చిక్కబడనివ్వాలి. చిక్కబడనిచ్చి కొంచెం కొత్తిమీర జల్లుకొని గరం మసాలా యాడ్ చేసుకుంటే 1 స్పూన్ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ, సింపుల్గా అయిపోయే చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. చూడండి అలా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. కొత్తిమీర వచ్చేసి ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకోండి, సరిపోతుంది. 2 రెమ్మలు కొత్తిమీర, లేదండి మీకు అర్థం కాలేదు అనంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచండి. చూడండి ఆల్మోస్ట్ గ్రేవీ అనేది అయిపోయింది. నూనె పైకి తేలింది కదా. నేను ఎప్పుడూ చెప్పే విధంగా నూనె అనేది అలా పైకి తేలితే గ్రేవీ అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసేసుకొని చక్కగా
ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైనల్గా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. నేను స్పెషల్లీ మీకు చట్టిలో చికెన్ అని ఎందుకు చెప్పాను అంటే కనుక, చికెన్ అనేది మనం చేసే పద్ధతిలో టేస్ట్ ఉంటుంది, అలా అదేవిధంగా చేసే కడాయిలో కూడా టేస్ట్ ఉంటుంది. మనం చట్టిలో చేస్తే అదొక టేస్ట్ వస్తుంది, లేదు మనం ప్యాన్ తీసుకొని ప్యాన్లో చేస్తే అదొక టేస్ట్ వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. టేస్ట్ ఎలా ఉందో అనేది నాకు చెప్పండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి, రెగ్యులర్గా లైక్స్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ పర్సన్స్ అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన వీడియోస్ని 3 సార్లు చూడండి, 3 ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని మరో 3కి షేర్ చేయమని చెప్పండి. తప్పకుండా అందరూ కలిసి లైక్ చేయండి. బాయ్ బాయ్.